హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ ముంజనాయక్. మీరు చూస్తున్నారు రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. ఈరోజు భాగంగా 9వ తారీఖు డిసెంబర్ 2025 రోజున ఇది నా సొంత తోట. మేమైతే చెప్పాము ముంతా తుఫాన్తో మొత్తం కొలాప్స్ అయిపోయిన తోటలన్నీ 4 ఎకరాలు, నాకు ఉన్న 3 బిట్లు, అదొకటి ఇదొకటి ప్లస్ ఇంకో లావు వెరైటీ అని ఎంచుకున్నాము. సఫల్ సీడ్స్ వాళ్ళ రకుల్ అనేది లావు వెరైటీ ఎంచుకున్నాము. ఇందులో భాగంగా ఈ బిట్ వచ్చేసి మనకు టిఆర్ఆర్ కంపెనీ వారిది లోలా వెరైటీ, ఇదొక బిట్టు, తర్వాత ఇంకో బిట్టు, 3 బిట్లు అయితే ఉండడం జరిగింది. అయితే ఈరోజు భాగంగా నేను చెప్పదలుచున్న మాట ఏంటంటే, మనం ఇక్కడ ఈ తోట మొత్తానికి దెబ్బతిన్న తోట, ముంతా తుఫాన్తో మొత్తానికి దెబ్బతిన్న తోట, ఆఖరికి మాకు కొలాప్స్ అయిపోయింది, ఆశ వదులుకున్న తోటని ఇంత మాదిరిగా తీసుకొచ్చినాము. ఇది చూసుకున్నట్లయితే ఇది టిఆర్ఆర్ కంపెనీ వారి లోలా వెరైటీ. ఇది చూసుకున్నట్లయితే సూపర్గా నీట్గా వచ్చేస్తుంది, మొత్తం ఫ్లవరింగ్ స్టేజీ. ఇప్పుడున్న డిసెంబర్ నెలలో మనమైతే క్రాప్ ఎప్పుడైతే సెట్ చేసుకుంటామో అప్పుడు మనకు దిగుబడి అయితే ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడైతే నాకైతే కాప్ అయితే సెట్టింగ్ అవుతుంది, ఇప్పుడే కాప్ సెట్టింగ్ అవుతుంది, అయిపోయింది. ఇక దానికి పని క్లోజ్ అయిపోయింది, మేము తోట పండియలేము, ఇక మొత్తానికే లాస్ అయిపోయింది అనుకున్న తరుణంలో ఇప్పుడైతే మనం మొత్తం టోటల్గా మనకైతే క్రాప్ అయితే ఇప్పుడే సెట్ చేసుకుంటుంది. ఈ నెలాఖరికల్లా మనమైతే కాప్ అయితే సెట్ చేసుకోవాలి. ఈ నెలాఖరికల్లా మనం కాపు సెట్ చేసుకోవాలి. మొత్తం నీట్గా వచ్చేసింది, మంచి గ్రోతింగ్ ఉంది. ప్రజెంట్ అయితే మంచి పూత ఉంది, బాగా పూత అయితే రావడం జరుగుతుంది. ఈ పూత డ్రాప్ కాకుండా ఉండడానికి ప్లస్ నల్లి ఎఫెక్ట్ బాగా ఉద్రిక్తత ఈ నెలల్లో ఉంటుంది కాబట్టి మన దాంట్లోనైతే నల్లి అయితే లేదు, నల్లి ప్రభావం అయితే లేదు. అది నల్లి ప్రభావం రాక ముందు నుంచే మనం దీనికి నల్లి అటాక్ కాక ముందు నుంచే మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే నల్లి అయితే మనకు రాదు. దానికైతే ఇప్పుడైతే చూసినట్లయితే ఇక్కడ నల్లి అయితే మన దాంట్లో అయితే ఎక్కడ చూసినా లేదు, పూత నీట్గా ఉన్నది. ఒక మాట గమనించుకోవాలి, పూత పెద్ద పూతలు వస్తే దాన్ని ఆడపూత అంటారు. పెద్ద పూతలు రావాలి. పెద్ద పూత ఎప్పుడైతే వస్తుందో అప్పుడైతే మనకు కాపు అది 100% సెట్ చేసుకుంటుందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు దీనికి నల్లి ఏం రాకుండా పూత బాగా రావడానికి మనం తీసుకున్న మంది ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3 రకాల మంది అయితే మనం తీసుకున్నాము. ఇక్కడ ఇండోగల్ఫ్ కంపెనీ వారిది సవేరా థైమెథాక్సిన్ 30% ఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది. ఎకరానికి 1/2 లీటర్ ఎమ్మటి మనం తీసుకోవాలి. ఇందులో భాగంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రోగారు ఎకరానికి 1/2 లీటర్ ఎమ్మటి తీసుకోవాలా. రోగారులో వచ్చేసి డైమథియాట్ 30% ఈసీ రూపంలో ఉంటుంది. ఇందులో భాగంగా ఫ్లవరింగ్కి ఇక్కడ ప్రేమ్ హార్స్ తీసుకోవాలా. ప్రేమ్ హార్స్ ఇది గ్రోతింగ్కి ప్లస్ ఫ్లవరింగ్కి, ఫ్లవర్ డ్రాప్ కాకపోవడానికి ఎన్ని విధాలుగా పనిచేస్తుంది. ప్రేమ్ హార్స్ సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 1/2 లీటర్ చొప్పున ఇది తీసుకోవాలా. ఇలా తీసుకొని ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే మనకైతే ఇది నల్లి ప్రభావాన్ని తట్టుకుంటుంది, అదేవిధంగా ముడతలకి తట్టుకుంటుంది, అదేవిధంగా బాగా పూత కాత రావడానికి, ఫ్లవర్ రావడానికి ఈ మందు అయితే పనిచేస్తుంది. ఈ విధంగానైతే మనం ఈ నెలలో కనుక చేసుకున్నట్లయితే మనం మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. మనకైతే ఇప్పుడైతే కాప్ అయితే సెట్ చేసుకుంటుంది. అలా చూసినట్లయితే ఇది నెంబర్ 1గా కాప్ అయితే సెట్ చేసుకుంటుంది. అన్ని విధాలుగా బాగుంది. పూత అయితే కింద అయితే డ్రాప్ అయితే కావట్లేదు, నాకైతే పూత డ్రాప్ కావట్లేదు. ఇక కింద కూడా చూసుకోవచ్చు, పూత అయితే డ్రాప్ కావట్లేదు. వచ్చిన పూత వచ్చినట్టే సెట్ చేసుకుంటుంది. అంతా పిందెలు ఉన్నాయి. ఒకసారి చూసినట్లయితే మొత్తం అన్ని పిందెలు ఇక్కడ చూసినట్లయితే ఇట్లా ఈ విధంగా పొడుచుకొస్తున్నాయి. వచ్చిన పూత వచ్చినట్టే మనకు నిలబడాలంటే ఈ మందు అయితే కొట్టుకుంటే మంచిగా నిలబడుతుందండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ చెట్టు మొత్తం అన్ని పిందెలు, ఎన్ని పిందెలు ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే కాపు అయితే సూపర్ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకోండి. నల్లి ప్రభావం బాగుంది. ఈ నల్లికైతే ఇలాంటి రోగారు, సవేరా, అందులో ప్రేమ్ హార్స్ ఈ 3 కలిపి కొట్టినట్లయితే మీకైతే నల్లికి తట్టుకొని పూత ఖాత ఏర్పడుతుంది. పూత ఖాత మంచిగా సెట్ అవుతుంది. ఓకే అండి, నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. నమస్తే.